ఒక మాట చెప్పండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాల్సిందేనో, వేయకపోతే మీ భర్తలను బెదిరించండి, అన్నం పెట్టమని చెప్పండి. మీరు ఓట్లు వేస్తారంటేనే మీ భర్తలు ఇప్పుడు అన్నం పెట్టనని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. అసలు వాడు ఎవరండి మా చెప్పడానికి? మా భర్తలకు మేము చెప్పుకుంటాం, మేము పెడతాం. అతను ఎవరు చెప్పడానికి? మాకు మమ్మల్ని పోషిస్తున్నాడా? మా ఓటు మరి మా ఓటు మాకు కదా. మిమ్మల్ని పోషిస్తాను అంటున్నావు, ఈసారి నన్ను నమ్మి ఓటు వేయండి, జగన్ కంటే ఎక్కువ చేస్తాను అన్నాడు కదా. జగన్ నుంచి ఎక్కువ ఏం చేయలేదు. ఒకసారి నమ్మి మోసపోయాం, ఇంకా మోసపోయాము. మేము జగన్కే వేసేది ఓటు, జగన్కే వేస్తారు. పక్క చెప్పిన ఇచ్చిన మాట. మీకు సూపర్ 6 అంటున్నాడమ్మా, 6 గ్యారెంటీలు అంట. పిల్లల్ని ఎంతమందిని కన్నా కానీ మీ పిల్లలు కోటీసులు చేస్తాను. ఇప్పుడు కనలేము, ఇప్పుడు కనలేమండి. ఆయన కోసం మేము ఎక్కడ కష్టపడేమండి. మాకు ఇచ్చిన జగన్ ముందు వేస్తే 100 హామీలు ఇచ్చిన జగన్ ముందు ఫ్యాన్ గాలికి లేచిపోవాల్సిందే, ఫ్యాన్ గాలికి సైకిల్ లేచిపోవాల్సిందే. జగన్ రావాలి, సీఎం కావాలి. ఒక మాట, ఫ్యాన్ గాలికి సైకిల్ వేసిపోవాల్సిందని మీరు అంటున్నారు. అసలు ఫ్యాన్ కి గాలి తక్కువ, సౌండ్ ఎక్కువ అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడు. ఏ గాలి అయినా సైకిల్ లేచిపోవాల్సిందే. సైలెంట్ ఉంటే వైలెంట్ గా వచ్చింది సైకిల్ గాలి. ఒక మాట, అసలు మీకు జగన్ అంటే అంత ఇష్టం ఎందుకు? ఒక మాట చెప్పండి. జగన్ చేసే పనులు బాగున్నాయి, నచ్చినాయి. అది జగన్ మంచి పనులు చేశాడు. చేశాడు. మరి ఆ మంచి పనులు నేను చేస్తా, ఒకసారి నమ్మి ఓటేనా? మాటల్లో చేతల్లో ఉండవు. అది ఇప్పుడు జగన్ ని చెప్పు. జగన్ ఓడిస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. గ్లాసు పగిలిపోవాల్సిందే గాలికి. ఎప్పుడు జగన్ మా ఇంట్లో ఉంటాడు, మా గుండెల్లో ఉంటాడు. అది వారి సీట్లు వాళ్ళు సినిమాల్లో వాళ్ళు ఎట్టన్నా కానీ జగన్ మాకు నమ్మకం. మీకు నమ్మకం అంటున్నావు, ఈసారి ఇంకా మా తెలుగుదేశం కార్యకర్తలు జగన్ కుర్చీ మడత పెట్టేస్తారని చెప్పి నారా లోకేష్ అంటున్నాడు. అసలు చంద్రబాబు వచ్చిందా కాదు, జగనే మడత పెడతాడు. అది బట్ ఆయనే సీఎం. అది 10 కాలాల బట్టి ఆయనే సీఎం. ఇంకా 10 కాలాల అంతే.